గురించి చెప్పండి బ్రదర్. నాకైతే హ్యాపీగా ఉందండి. ఎలిమినేషన్ నిన్న జరిగినందుకు కరెక్ట్గా ఎలిమినేషన్ చేశారు. సో నాకైతే హ్యాపీగానే ఉంది. తను ఎలిమినేషన్ అయినందువల్ల నాకు ఎలాంటి ఇది లేదు, చెప్పడానికి రీజన్స్ కూడా ఏం లేవు. ఓకే. సో తను అలా ఉంది కాబట్టి హౌస్లో, సో తను ఎలిమినేట్ అయ్యింది. ఓకే. సో ఎట్లా ఇప్పుడు నెక్స్ట్ టైం ఎలా ఉండిపోతుంది అనుకుంటున్నారు? ఇప్పుడున్న కంటెస్టెంట్లు ఎలా ఆడబోతారు అనుకుంటారు? ఎవరు బెటర్ ఉన్నారు అనుకుంటున్నారు? నెక్స్ట్ నవీన్ బెటర్ బాగా ఆడుతున్నాడు. నవీన్, పృథ్వీ, ఇంకా ఈ అమ్మాయి విష్ణుప్రియ, వీళ్ళు ముగ్గురు బాగా ఆడుతున్నారు. ఓకే. సో అంటే ఇప్పుడు ఎలిమినేట్ అవ్వడానికి సోనియా కారణాలు ఏంటి? సోనియా ఎలిమినేట్ అవ్వడానికి కారణాలు ఏమన్నా మీకు ఐడియా ఉందా? వార్ ప్రతి చిన్నదాన్ని పెద్ద విషయంగా వార్ పెట్టుకుంది కదా. వార్ పెట్టుకోవడము ఇంకేదేదో. అసలు నేను ఇన్ని బిగ్ బాస్ సీజన్స్ చూసాను కానీ అసలు ఆవిడని చూసేది అది షాక్ అయిపోయింది. అసలు ఏం బుర్ర పని చేయలేదు అసలు ఏంది అనేది. ఎలా అంటే యష్మి వాళ్ళు కూడా వాయిస్ రేట్ చేసి మాట్లాడారు, కాదనట్లేను. కానీ పాయింట్ అవుట్ ఉంటేనే దాన్ని తీసుకోవాలి. కానీ చిన్నదాన్ని కూడా దాన్ని పెద్దగా పాయింట్ అవుట్గా వచ్చిన ఫస్ట్ రోజు నుంచే చేయడం అంటే అది ఏంటంటే చూపించుకోవడం అంటారని నేను అనుకుంటున్నాను. అది అవసరం లేదు బిగ్ బాస్లో. ఎందుకంటే బయట పబ్లిక్ చూస్తారు కదా, పబ్లిక్ చూస్తారు, అందరు చూస్తారు. దాన్ని బట్టి వాళ్ళు అందులో ఉంటారు రేటింగ్ బట్టి. సో ఇప్పుడు నీ చేతులు నువ్వే కాల్చుకున్నావు. సో అలా నేనైతే 7 వరకు బిగ్ బాస్ చూశాను. కానీ ఆమె యశ్వినియో తెలియదు. కానీ ఆమె లాంటి టాలెంట్ చూపించాలి, వాడాలి బీబీ హౌస్లో, కాదనట్లే. కానీ అలా మాత్రం అవసరం లేదు. మెయిన్ ఫుడ్ దగ్గరనే చాలా బ్యాడ్ నేమ్ తెచ్చుకుంది తను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ దగ్గరనే సీత ఉంది కదా, సీత కానీ ఇంత కండిషన్ ఉన్నారు కదా, వాళ్ళ పర్ఫార్మెన్స్ కుక్కల పర్ఫార్మెన్స్ వైజ్గా మీకు ఏమనిపిస్తుంది? ఇంకా ఇప్పుడు 2 వీక్స్ నుంచి నాగార్జున గారు చెప్తున్నారు కదా, మారుతూ వస్తున్నారు వాళ్ళు. స్టార్టింగ్ ఏంటంటే వాళ్ళకి ఎలా అంటే అలా వాయిస్ రేజ్ చేయడము, మాటకి మాట, ఒక చిన్న మాట అయినా కూడా సరే దాన్ని ఏందో అసలుకి వాళ్ళు ఒక హౌస్లో ఉన్నట్టు కాదు. కానీ ఎక్కడొకో ఇలా అన్నట్టుగా ఒక చిన్న మాట అయినా సరే కానీ వాళ్ళు ఇదిగా ఉండే. ఒక 2 వీక్స్ మన నాగార్జున గారు క్లాస్ ఇచ్చిన తర్వాత నుంచి వాళ్ళలో వాళ్ళు కొంచెం మార్పు తెచ్చుకుంటూ ఇప్పుడు కొంచెం చూడాలి అన్నట్టుగా వస్తుంది. ఇంకొక 3-4 వీక్స్ అయితే ఇంకా క్లియర్గా వాళ్ళు ఉంటారని. యాక్చువల్లీ వీళ్ళకి అసలు నాగార్జున గారు చెప్పాల్సినంత అవసరం ఏముందండి? బిగ్ బాస్ 8 అంటే ఏంది? మీకు బిగ్ బాస్ గురించి తెలియదా? చెప్పండి. బేబాక ఏదో ఫుడ్ ఓకే, బిగ్ బాస్ టైమింగ్ ఇచ్చాడు, చేసింది, ఏదో సంథింగ్ అయ్యింది. అక్కడ మీరు కాంప్రమైజ్ అవ్వాలి. ఆకలి అందరికీ వేస్తుంది, కాదనట్లేను. అంతగానో మా ఆకలి తట్టుకోలేకుండా ఉంటామా? అదే సిచ్యువేషన్ బయట జరగచ్చు. మేబీ చెప్పు, దాని గురించి అని ఎలిమినేషన్కి తనని పెట్టేసేసేసి పాయింట్అవుట్ చేసేసి దాన్ని పెద్ద వారుగా చేసేసేసేసి అది అయితే నాకైతే నచ్చలేదండి. ఫస్టే అసలుకి. తర్వాత నుంచి కూడా చిన్న పాయింట్ అవుట్ ఇప్పుడు తగ్గించేస్తే సార్. చిన్న పాయింట్ అవుట్ని అసలు అది ఏమైనా అది ఏమంటారు, గొడవలాగా రేడ్ చేసుకుంటూనే ఉన్నారు వాళ్ళు. తర్వాత సార్ ఎప్పుడైతే క్లాస్ వీక్కి డోర్ ఓపెన్ చేయడం ఏందండి? అసలుకి డోర్స్ ఓపెన్ చేసేసారు అసలు. అంటే అసలు BB 7 వరకు ఎప్పుడూ ఇంత తొందరగా కాలే. ఒకసారి అప్పుడు అభిజిత్కి ఒక్కసారి జరిగిందేమో కానీ కాలేదు. సో నేను చెప్పేది ఒకటే, మీరు హౌస్లో వెళ్ళారు, మేము చెప్పే అవసరం కూడా లేదు. చూసే ఉంటారు, మీకు అంతా వెళ్ళి వచ్చిన వాళ్ళంతా మీ ఫ్రెండ్సే ఉంటారు. మీకు ఎలా ఉంటుందో కూడా మీకు తెలుసు. కాబట్టి అవసరం లేదు. యాజ్ అ గేమ్ దగ్గర గేమ్ ఆడండి, మాట్లాడే దగ్గర మాట్లాడండి. గేమ్ ఆడేటప్పుడు సమ్ వర్డ్స్ వస్తే మాట్లాడతారు, వాళ్ళు మాట్లాడతారు, మీరు మాట్లాడండి. మిస్టేక్ ఏదైనా ఉంటే వీకెండ్లో నాగార్జున గారు చూసుకుంటారు. కాకపోతే ప్రతి చిన్నది అవసరం లేదు, పెద్దగా వాడు చేసుకునే అవసరం అయితే లేదు. మ్యాక్సిమం కలిసి ఉండండి. అక్కడ మట్టుకు గేమ్ ఇచ్చాడో ఆ గేమ్ ఆడండి, మళ్ళీ తర్వాత నార్మల్గా కలిసి ఉండండి, హ్యాపీగా ఎంజాయ్గా చేయండి. బిగ్ బాస్ అనేది పబ్లిక్ చూడని వాళ్ళు కూడా చూసేలాగా చేయండి. BB4 ఉంది. BB4 హర్యానా, సోహెల్, అఖిల్ అండ్ అవినాష్ ఇప్పటికీ మర్చిపోం మేము. ఇప్పటికీ డిస్నీ హాట్స్టార్లో ఇప్పటికీ మేము చూస్తాం అన్నమాట. ఎందుకంటే అట్లా అది ఒక రేంజ్కి వెళ్ళిపోయింది. అట్లంటే అప్పుడు అక్కడ గేమ్స్ పెట్టారు కదా, అక్కడ గేమ్స్ ఆడారు కదా, వాళ్ళు అక్కడ ఉన్నారు కదా. ఆ తర్వాత అంతకుముందు ఉంది BB6, BB5 నుంచి BB6 నుంచే టోటలీ ఇది ఉందండి.
సో మీరు BB8 అయితే టోటల్లీ ఇంకా ఈ త్రీ వీక్సే కదా, మేబీ 5 వీక్స్ అయిపోయిన తర్వాత మేబీ ఇంకా మార్పు వచ్చి మంచిగా ఆడతారని నేను కోరుకుంటున్నాను. ఇదే నేను చెప్తున్నాను. నేను రెగ్యులర్గా చూస్తాను. అంటే మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? ఏ సీజన్ నుంచి స్టార్ట్ చేశారు రెగ్యులర్? నేను BB1 నుంచే చూస్తానండి. BB1 నుంచే చూస్తాను. నేను యాక్చువల్లీ డ్యాన్స్ షోస్ బాగా చూస్తాను, తర్వాత BB షో. ఫైనల్గా బిగ్ బాస్ టైటిల్ కొట్టేది ఎవరు అనుకుంటారు? ఇప్పుడు చెప్పలేనండి నేను, ఇప్పుడు చెప్పలేను. ఇంకొక 5-6 వీక్స్ అయితే కానీ అప్పుడు తెలుస్తుంది. థ్యాంక్ యూ.